వెల్కమ్ టు రాజనీతి. తమిళనాడులో టీవీకే శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురం రిసార్ట్స్కి తరలించారు. గవర్నర్ని కలిసిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి పూర్తి మెజారిటీ రాకపోయినా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా విజయ్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మెజారిటీకి 10 సీట్లు తగ్గిన నేపథ్యంలో విజయ్కి మద్దతు ఇచ్చే పార్టీల గురించి చర్చ జరుగుతూ ఉంది. డిఎంకే, ఏఐఏడిఎంకే, బీజేపీల మద్దతు తీసుకోబోమని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిలో ఉంది. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు. జాతీయ స్థాయిలో కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ డిఎంకేను వదిలేసి విజయ్ వైపు వెళుతుందా అన్న ప్రశ్న తలెత్తుతా ఉంది. సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు డిఎంకే కూటమిలో ఉన్న డిఎండికే విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. డిఎండికే తరపున విజయకాంత్ భార్య ఒక్కరు గెలిచారు. ఆమె ఇప్పటికే విజయ్ గెలుపు మీద హర్షం ప్రకటించారు. అలాగే విజయ్ తన కుటుంబానికి ఎంతో ఆత్మీయుడని కూడా ఆవిడ చెప్పారు. కాబట్టి ఆవిడ విజయ్ వైపు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అలాగే మరికొందరు చిన్న చితక పార్టీల వాళ్ళు విజయ్ వైపు వెళ్ళే అవకాశం ఉండొచ్చు అన్న ఊహాగానాలు ఉన్నాయి. మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన విజయ్ భవిష్యత్ ప్రస్థానం అయితే అంత ఈజీగా ఉండదనిపిస్తూ ఉంది. తనకు మద్దతు ఇచ్చే నమ్మకమైన భాగస్వాములు దొరకాలి. ఇవాళ రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం ఎంత కష్టమో మనకు తెలియదు కాదు. గతంలోనే ఎప్పుడో 20-25 ఏళ్ల నాడే అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు నడపడంలో ఎంతో నేర్పుగా వ్యవహరించినప్పటికీ కొన్నిసార్లు భాగస్వామ్య పార్టీల బ్లాక్మెయిలింగ్కి తలొగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. వాజ్పేయి ప్రభుత్వం అయితే 2 సార్లు కూలిపోయింది భాగస్వామ్య పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవటం మూలంగా. ఇప్పుడు విజయ్కి తగ్గిన సీట్లు 10 అయినప్పటికీ కనీసం 4-5 చిన్న పార్టీల మద్దతు కావాలి. ఎందుకంటే పెద్ద పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకేలు విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇది రాజకీయపరమైన సవాల్. అయితే ఇక విజయ్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ఏడాదికి 2.5 లక్షల కోట్ల పైనే కావాలి. ఆయన హామీల్లో ముఖ్యమైనవి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు. దీనికి 1.5 కోటి మంది అర్హులైన మహిళలు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరికీ 1.5 కోటి మందికి నెలకు 2,500 ఇవ్వాలి. ఈ ఒక్క పథకానికే ఏడాదికి 45,000 కోట్ల నుంచి 50,000 కోట్లు అవుతాయని అంచనా. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఏటా 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి, స్కూలు పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి 15,000, కొత్తగా పెళ్ళైన జంటకి 8 గ్రాముల బంగారం, పుట్టిన బేబీలకు 1 ఉంగరం, 5 ఎకరాల లోపు రైతులకు పూర్తి రుణమాఫీ. ఇవన్నీ కూడా కలిపితే ఏడాదికి 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఉంది. ఇది కాక ఇప్పటికే ఉన్న పథకాలు కొనసాగించాలంటే ఇంకో 1,00,000 కోట్లు కావాలి. గత సంవత్సరం తమిళనాడు బడ్జెట్ 4,40,000 కోట్లు. ఈ సంవత్సరం ఇంకో 50,000 కోట్లు పెరిగి 5,00,000 కోట్లు అనుకున్నా కూడా బడ్జెట్లో సగం సంక్షేమానికే పోతుంది. తమిళనాడు అప్పులు 8,00,000 కోట్ల పైన ఉన్నాయి. సో ఈ అప్పుల మీద వడ్డీలు, తర్వాత సంక్షేమం, ఈ భారాన్ని అంతా మోయాలంటే చాలా కష్టం. అలాగని ఏ పథకం ఆపినా కూడా విపక్షాలు వెంటనే యుద్ధం ప్రకటిస్తాయి. కాబట్టి విజయ్కి ప్రభుత్వాన్ని నడపడం కేక్వాక్ అయితే కాదు. అయితే విజయ్ పార్టీ గెలుపు జాతీయ స్థాయిలో అందరిని ఆకర్షించింది. ఆయన ప్రత్యేకంగా తన సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పలేదు. ఆయన గెలిస్తే మంచి ప్రభుత్వాన్ని ఇస్తా, ప్రజలకు సేవ చేస్తా అని చెప్పారు. ద్రవిడవాదం గురించి మాట్లాడలా, మతాల గురించి మాట్లాడలా, కులాల గురించి మాట్లాడలా. అలాగే ఎక్కువ పర్యటనలు కూడా పెట్టుకోలేదు, ఎక్కువ ప్రచార సభలు కూడా పెట్టుకోలేదు, మీడియాతో కూడా పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ డిఎంకే, ఏఐడిఎంకే కూటమిలకి మీడియా హౌసెస్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి. కానీ విజయ్కి అలాంటివి ఏం లేవు. విజయ్కి అలాంటివి ఏం లేకపోవటం వల్ల మెయిన్ మీడియా సపోర్ట్ దొరకలా. ప్రధానమైన పత్రికలు, వార్తా ఛానళ్ళు అన్నీ కూడా అయితే డిఎంకే లేదంటే ఏఐడిఎంకే అన్నట్టుగా ఉన్నాయి. కానీ విజయ్కి పెద్ద సపోర్ట్ రాలే అటువైపు నుంచి. కేవలం డిజిటల్ మీడియా మీద డిపెండ్ అయ్యాడు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్స్ ద్వారా విజయ్ అభిమానులు ప్రచారం నిర్వహించారు. విజయ్కి డిజిటల్ మీడియాలో విజయ్ ఆ 2 పార్టీలను కూడా డామినేట్ చేశారు డిజిటల్ మీడియా ద్వారా అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్ మీడియాని డిజిటల్ మీడియా డామినేట్ చేసిందని చెప్పొచ్చు విజయ్ గెలుపు ద్వారా.
అలాగే విజయ్ ఎక్కడ కూడా విపక్షాల మీద నోరు బారేసుకోలేదు. ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద నోరు బారేసుకోలేదు. హోందాతనంతో కూడిన విమర్శలు చేశారు. డిఎంకే తనకు రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తా బీజేపీని అని చెప్పారు. అలాగే ఆ పార్టీ అభ్యర్థులు 90% కొత్త వాళ్ళు అయినా కూడా తమిళనాడు ప్రజలు విజయ్ని నమ్మారు. యువత, మహిళలు విజయ్ వైపు మొగ్గారు. విజయ్ పెద్ద ఎత్తున ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా ఈ విజయానికి ఒక కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి మహిళకి నెలకు 2500 హామీ బాగా పనిచేసింది అంటున్నారు. అర్బన్ ఓటర్స్ కూడా విజయ్కి జై కొట్టారు. అర్బన్ ఏరియాస్లో విజయ్ పార్టీ బాగా గెలిచింది. చెన్నై సిటీ, చెన్నై పరిసరాల్లో విజయ్కి అసలు ఎదురులేదు. చెన్నై నగరంలో ఒక్క సీటు తప్ప అన్ని సీట్లు టీవీకే గెలుచుకుంది. ఉత్తర తమిళనాడులో మొత్తం 78 సీట్లు ఉంటే 78కి 42 సీట్లు టీవీకే గెలిచింది. డిఎంకే కేవలం 16 సీట్లకు పరిమితమైంది. యాక్చువల్గా చెన్నై, ఆ సరౌండింగ్ ఏరియాస్, సబర్బన్ ఏరియాస్ అన్నీ కూడా డిఎంకేకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతాలు. అలాంటి చోట డిఎంకే తుడిచిపెట్టుకుపోయింది. అన్నా డిఎంకేకి పట్టున్న వెస్ట్ తమిళనాడు, పశ్చిమ తమిళనాడు, కొంగునాడు ఏరియా అంతా కూడా అన్నా డిఎంకేకి పట్టుంది. అక్కడ 57 సీట్లు ఉంటే 27 సీట్లు విజయ్ గెలుచుకున్నారు. అన్నా డిఎంకే 21 సీట్లు గెలుచుకుంది. ఒక్క దక్షిణ తమిళనాడులో మాత్రమే డిఎంకే టీవీకే మీద ఆధిక్యత చూపించింది. దక్షిణ తమిళనాడులో 58 సీట్లు ఉంటే డిఎంకేకి 28, టీవీకేకి 25 సీట్లు వచ్చినాయి. మొత్తంగా చూస్తే ఓవరాల్గా తమిళనాడులో అన్ని ప్రాంతాల్లో విజయ్ తన ప్రభావాన్ని చూపించారు. అన్ని ప్రాంతాల్లో ఆయనకు సీట్లు వచ్చినాయి. విజయ్ విజయంలో ప్రధానమైన కారణం ద్రవిడ పార్టీల ఫెయిల్యూర్ అని చెప్పాలి. డిఎంకే 5 ఏళ్ల పాలనలో తమిళనాడులో డెవలప్మెంట్ బాగా ఉంది, ఇండస్ట్రియల్ గ్రోత్ బాగుంది, పెట్టుబడులు వచ్చినాయి. అయితే అవినీతి పెరిగింది. ముఖ్యమంత్రి కుమారుడు మంత్రిగా ఉన్న ఉదయనిధి మీద అవినీతి ఆరోపణలు బాగా వచ్చాయి. ఉదయనిధికి సన్నిహితంగా ఉండే సిండికేట్లు తమిళనాడులో అన్ని రంగాలను శాసించాయన్న విమర్శలు వచ్చినాయి. స్టాలిన్కి సన్ స్ట్రోక్తో పాటు సన్ ఇన్ లా స్ట్రోక్ కూడా తగిలిందంటున్నారు. స్టాలిన్ అల్లుడు కూడా ప్రభుత్వంలో, వ్యాపారాల్లో చక్రం తిప్పాడన్న ఆరోపణలు ఉన్నాయి. డిఎంకే పాలనలో శాంతి భద్రతలు కూడా క్షీణించాయి. వీటన్నిటి దరిమిలా డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రబలింది. ద్రవిడవాదం, దక్షిణాదివాదం కూడా డిఎంకేను ఆదుకోలేకపోయింది. అయితే డిఎంకే మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో ప్రధాన పార్టీగా ఉన్న అన్నా డిఎంకే ఫెయిల్ అయింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చరిష్మా ఉన్న నేత లేకపోవటం. జయలలిత పోయిన తర్వాత అన్నా డిఎంకేలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగిన నాయకుడు లేకపోవటం, అలాగే బీజేపీతో అంటగలటం, బీజేపీ కూటమిలో ఉండటం. తమిళియన్స్కి బీజేపీ పొడ గిట్టదు. బీజేపీని ఉత్తర భారత పార్టీగా భావిస్తారు వాళ్ళు. ఆ పార్టీతో జట్టు కట్టడం అన్నా డిఎంకేని దెబ్బతీసిందని తమిళనాడులో ఉన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. బీజేపీతో పొత్తు లేకపోతే అన్నా డిఎంకేకి ఇంకో 20-25 సీట్లు అదనంగా వచ్చాయని వాళ్ళు చెప్పారు. మొత్తం మీద అన్నా డిఎంకే అసక్తత, డిఎంకే అవినీతి, అరాచకం ఆ పార్టీలను దెబ్బతీస్తే ఫ్రెష్ లుక్తో వచ్చిన విజయ్ని జనం అందరూ ఎక్కించారు. 50 ఏళ్లుగా ద్రవిడవాదానికి మేమే ప్రతినిధులు అంటూ ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉండే 2 పార్టీలని ప్రజల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. Like, share and subscribe to Rajaniti channel.